న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నల్లూరిపాలెంలో సామూహిక అక్షరాభ్యాసం. మహిళల ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలి. మద్యం షాపులు రద్దు చేయాలి. నల్లూరిపాలెం గ్రామస్తుల వినతి. ధర్నాకు దిగిన ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్. నల్లూరిపాలెం గ్రామంలో జరిగిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో మంత్రి మోపిదేవి పాల్గొన్నారు. నల్లూరిపాలెం ప్రాథమిక పాఠశాలలో మంత్రి మోపిదేవి జెండా వందనం చేశారు. తదనంతరం అక్షరాభ్యాసానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించి పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మోపిదేవి మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లలకు ఎంత ఇచ్చామనే పద్ధతిలో కాకుండా ఎంత చదువు చెప్పించామనే దానికి విలువ ఇవ్వాలని అన్నారు. పట్టణ ప్రాంతాలు కానివ్వండి, గ్రామీణ ప్రాంతాలు కానివ్వండి, ధనికులు పేదలైనటువంటి వ్యత్యాసాలు చారణం లేకుండా ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి చిన్నారి బాలబాలి కూడాను తప్పనిసరిగా అక్షరాభ్యాసం చేసుకుని మంచి ఉన్నత విద్యను అభ్యసించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి అంటే తప్పనిసరిగా అక్షరాభ్యాసం ఉండాలని లక్ష్యంతో ఈ పరిపాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. అందులో భాగంగా ఈ నల్లూరిపాలెం మేనేజర్ జయశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ ఇందిరక్రాంతి పథకం కింద 10వ తరగతి పరీక్షల్లో 500కు పైగా మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులను క్యాస్ట్ సంబంధం లేకుండా అన్ని విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీల్లో ఉచితంగా చదువు చెప్పిస్తామని అన్నారు. మెరిట్ విద్యార్థులు ఈ కాలేజీల్లో చేరడానికి అప్లికేషన్స్ ఇస్తున్నామని అన్నారు. అప్లికేషన్స్ అందుబాటులో లేనివారు 9676606555 నెంబర్కు ఫోన్ చేసి కలవవచ్చని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. ఆఫీస్ నుండి అప్లికేషన్స్ మెయిల్ చేశారు. అప్లికేషన్స్ ఈ రోజు నుండి మా దగ్గర అందుబాటులో ఉంటాయి. 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవాలి, మెరిట్ మార్క్స్ వచ్చి ఉండాలి. వాళ్ళని కార్పొరేట్ కాలేజెస్లో ఫ్రీగా జాయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మెరిట్ 500 అబవ్ ఉన్న వాళ్ళంతా అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడికి వచ్చిన అప్లికేషన్స్ బట్టి మెరిట్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. కుల ప్రసక్తి లేదు, ఇట్లాంటి ఫీజులు కూడా ఉండవు, క్యాస్ట్తో కూడా సంబంధం ఉండదు, అందరూ పెట్టుకోవచ్చు. గ్రామంలో వాళ్ళ యాన్మెట్ల దగ్గర అప్లికేషన్స్ అందుబాటులో ఉంటాయి. అయితే అవి ఎవరికైనా అందుబాటులో లేని పక్షం నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 9676065555 వచ్చి కలవచ్చు ఎవరైనా. గ్రేటర్ హైదరాబాద్ జోనల్ అధికారుల వివక్ష ధోరణిని నిరసిస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి మస్తాన్ ఖాన్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ జోనల్ అధికారులు వివక్ష ధోరణిని అవలంబిస్తూ ఒక యూనియన్ కి కొమ్ము కాస్తూ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులను అక్రమంగా సస్పెండ్ చేయడం, బదిలీ చేయడం చేస్తున్నారని, వీటిని వెంటనే రద్దు చేయాలని ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. యాజమాన్య యొక్క ఏకపక్ష ధోరణికి వ్యతిరేకంగా, అక్కడ యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా, యాజమాన్యం యొక్క పక్షపాత ధోరణికి నిరసనగా మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని వాళ్ళ నిర్వహిస్తున్నాం. అలాగే ఏదైతే ఎంప్లాయీస్ నాయకత్వంపై యాజమాన్యం పక్షపాత ధోరణికి వ్యవహరించడం, అలాగే గుర్తింపు సంఘాన్ని వెనకేసుకొస్తూ తప్పు చేసిన గుర్తింపు సంఘం యాజమాన్యాన్ని నాయకత్వాన్ని వదిలేసి ఎంప్లాయీస్ నాయకత్వంపై దాడి చేస్తూ సస్పెండ్లు, బదిలీలు ఏదైతే యాజమాన్యం నిర్వహిస్తుందో వాటికి వ్యతిరేకంగా దీన్ని విచారించి సరైన న్యాయం చేయాలని, న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని ఒక తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం ప్రకారం ఇవాళ మనం ధర్నా చేస్తున్నాం. గ్రీన్ విజ్ డే సందర్భంగా ఈ రోజు 2 ఫిర్యాదులు నమోదయ్యాయని ఎంఆర్ఓ ప్రభాకరరావు తెలిపారు. ఉప్పూడి రోడ్లోని వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన ఇల్లు రెవెన్యూ స్థలాలు కాదని, అవి తమ సొంత స్థలాలని ఒక ఫిర్యాదు ఇచ్చారని, రెండవది ఎస్ఎన్పిటి కాలేజీకి సంబంధించిన పైపు లైను లీక్ అయ్యి 20వ వార్డులోని రోడ్లు బురదమయం అవుతున్నాయని వార్డు ప్రజలు ఫిర్యాదు ఇచ్చినట్లు ఎంఆర్ఓ ప్రభాకరరావు తెలిపారు. గ్రామ స్థాయిలో క్రీడా మైదానాల ఏర్పాటుకు ప్రభుత్వం ₹1,00,000 ఇస్తుందని ఎండీఓ సుబ్బారావు తెలిపారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శులతో ఎండీఓ సుబ్బారావు సమావేశమయ్యారు. 15 గ్రామ పంచాయతీలకు క్రీడా మైదానం కోసం స్థలం దొరికిందని, 13 పంచాయతీలకు ఇంకా స్థలం దొరకలేదని అన్నారు. స్థలం ఉన్న గ్రామ పంచాయతీలు సర్పంచ్ అధ్యక్షునిగా పాఠశాల హెచ్ఎం, కార్యదర్శిగా పీఈటీతో క్రీడా కమిటీని ఎంపిక చేసుకుని బ్యాంక్ అకౌంట్ తెరవాలని, ₹1,00,000 అకౌంట్లో వేస్తారని తెలిపారు. మండల స్థాయిలో క్రీడా మైదానం ఏర్పాటుకు ఇంకా స్థలం పరిశీలన జరగలేదని తెలిపారు. ఇప్పుడు ఆర్సీ న్యూస్లో షార్ట్ బ్రేక్.
భారతీయ కళా ఉత్సవ్ 2010 మన రేపల్లెలో మొట్టమొదటిసారిగా మహారాష్ట్ర హ్యాండ్లూమ్ కూలీల సగం మద్యానికే ఖర్చు చేస్తున్నారని, మద్యం షాపు ఉండటం వల్ల యువకులు కూడా మద్యం మత్తులో మునుగుచున్నారని అన్నారు. ఈ విషయమై మంత్రి స్పందించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి పరిష్కరిస్తానని అన్నారు. 4 సంవత్సరాల క్రితం ఒక ఉన్మాది చేతిలో మరణించిన విజయవాడ అమ్మాయి శ్రీలక్ష్మికి మెప్నా సభ్యులు జోహాలు అర్పించారు. కిరాతకులైన మగవాళ్ల చేతిలో బలి అయిన శ్రీలక్ష్మి, ఆయేషా ఇంకా ఎంతో మంది అమ్మాయిల జీవితాలను మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి కిరాతకుల చేతుల్లో బలి అయిన ఆడవాళ్ళందరికీ జోహాలు అర్పిస్తూ ఆడపిల్లలు తమని తాము ఏ విధంగా కాపాడుకోవాలో, ధైర్యంగా ఉండాలో చెప్తూ కరాటీ లాంటి విద్యలు కూడా నేర్చుకోవాలని మెప్నా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్పర్సన్ ఎంవి జయమ్మ తెలిపారు. శ్రీలక్ష్మి అనే అమ్మాయి కాలేజీలో చదువు 520 బీపీటీలు 140 టన్నులకు గాను 17 టన్నులు వచ్చిందని, మిగతావి కూడా త్వరలోనే వస్తాయని రైతులకు పంపిణీ చేస్తామని ఏఈఓ నాంచారయ్య అన్నారు. ప్రతి 3వ వారం జరుగు ఆదర్శ రైతుల సమావేశంలో హాజరు కాకపోతే ఆదర్శ రైతులకు జీతాలు నిలిపివేస్తామని తెలిపారు. బీపీటీ 5204 వరి విత్తనాలు 140 టన్నులు అలాట్ అయింది. ఇప్పటికి 15204 ఒక 17 టన్నుల బండి ఒకటి వచ్చింది. మిగిలిన 2-3 రోజులు వస్తాయి. రాగానే రైతులకి సబ్సిడీపై విత్తనాలు స్టార్ట్ చేస్తాం. పట్టాదార పాస్ పుస్తకం జెరాక్స్ తీసుకుని ఒరిజినల్ పాస్ పుస్తకం తీసుకుని వచ్చే రైతు ఆ సబ్సిడీ మీద ఆదర్శ రైతుల ద్వారా పంపిణీ జరుగుతుంది. కంపల్సరీ 3వ వారంలో హాజరు కాని ఎడల జీతాలు ఆపబడును. చిలకలూరుపేట మండలం రామచంద్రపురం వద్ద గల పోలిశెట్టి సుందరం పొగాకు కంపెనీలో పనిచేస్తూ తొలగించబడిన కార్మికులకు మద్దతుగా రేపల్లె సిఐటియు ఉందని పి నారాయణరావు తెలిపారు. చిలకలూరుపేట మండలం రామచంద్రపురం నేషనల్ హైవే పక్కన పోలిశెట్టి సోమసుందరం గారి పొగాకు ఫ్యాక్టరీ ఉంది. దాంట్లో కార్మికులు అనేక మంది అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సిఐటి ఆధ్వర్యంలో సంఘం పెట్టారని కక్ష సాధించడంగా సుమారు 8 మందిని తీసేశారు. కనీస వేతనాలు ఇవ్వమని అడిగిన దానికి మద్దతుగా మన రేపల్లి డివిజన్ సిఐటి కార్మికులు కూడా మద్దతు తెలియజేస్తూ వాళ్ళు గత 6 రోజుల నుంచి రిలే నిరాదీక్ష చేస్తున్నారు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ధర్నా జరిగింది. కంటిన్యూషన్గా మన రేపల్లి డివిజన్ సిఐటి కార్మికులు కూడా నా పోరాటానికి మద్దతు తెలియజేస్తూ ఆ పోరాటంలో పాల్గొంటామని తెలియజేస్తాం. బాబు రాజేంద్ర ప్రసాద్ ఇన్స్కా క్లబ్ రేపల్లె ఆధ్వర్యంలో 26వ వార్డులోని ఉర్దూ ఎలిమెంటరీ పాఠశాలలో బడిబాట నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ డైరెక్టర్ దాసరి స్వతంత్ర ప్రసాద్ మాట్లాడుతూ అక్షరాభ్యాసం భారతీయ సంస్కృతికి అద్దం పడుతుందని, రాజుల కాలంలో సైతం అక్షరాభ్యాసానికి గుర్తింపు ఉందని అన్నారు. క్లబ్ సభ్యులు 10 మంది విద్యార్థులకు పలకలు, బలపాలు పంచిపెట్టారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం మొయిజా రఫత్, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నల్లూరిపాలెంలో సామూహిక అక్షరాభ్యాసం. మహిళల ఆత్మరక్షణ కోసం కరాటీ నేర్చుకోవాలి. మద్యం షాపులు రద్దు చేయాలి. నల్లూరిపాలెం గ్రామస్తుల వినతి. ధర్నాకు దిగిన ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే ఆర్సీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.